ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును. పరిశుద్ధుడా, వాక్యము నీది, చెప్తున్న వాడిని దాసును. నిశ్చయముగా మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి ఈ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలలో ఏమి కోల్పోతున్నాం? ధైర్యము కోల్పోతున్నాం. కానీ నువ్వు ధైర్యమును కనుపరుచుకోగలిగితే నీకు నేను ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తాను అని దేవుడు తన భక్తుని ద్వారా నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ధైర్యముకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? అధైర్యం. ఎందుకు మనము ధైర్యవంతులుగా ఉండలేకపోతున్నామంటే ఇంకా మనలో ధైర్యము కలుగుంత స్థితిని మనము సంపాదించుకోలేకపోతున్నాం. అందుకే మనలోకి ఏమొస్తుందంటే అధైర్యం వస్తుంది. రేపటి దినం ఏంటి పరిస్థితి, నా ముందు ఇంత బాధ ఉంది, ఏంటి పరిస్థితి? కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ధైర్యముగా మనము నిలబడగలిగితే నీతో వచ్చువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడు కూడా తన బిడ్డలను దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. మనుషులు విడిచిపెట్టొచ్చు, అధికారులు విడిచిపెట్టొచ్చు, లేకపోతే స్నేహితులు విడిచిపెట్టొచ్చు, కానీ విడువని వాడెవరంటే దేవుడే. అందుకే దేవుని వాక్యము నీకు నాకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దేవునికి స్తోత్రం. పరిస్థితులు తారుమారైన పరిస్థితుల స్థితిగతులు ఏవైనా నువ్వు ధైర్యముగా ఉంటే నిన్ను బలపరచువాడు ఎవరంటే దేవుడే. అర్థమవుతుందా? కనుక ధైర్యం అనేది ఎప్పుడు కూడా కోల్పోకూడదు. చాలామంది త్వరగా మరణించడానికి గల కారణం అధైర్యము. నాకేమైపోయిందో చూడండి, గత కొన్ని సంవత్సరాల ముందు కరోనా వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? అది రాగానే వారు భయపడిపోయారు. ఆ భయముతోనే చాలామంది చనిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యము కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం, ఏం రాస్తున్నాడు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. హల్లెలూయా. అంటే పూర్వపు దినాలు అంటే ఏవి? మన పితరులు నడిచిన దినాలు, మన పితరులు నిలబడిన దినాలు, మన పితరులు జయించిన దినాలను మనం ఒకసారి ఏం తెచ్చుకోవాలంట? జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఎప్పుడొచ్చింది శోధన, ఎప్పుడొచ్చింది సమస్య, ఎప్పుడొచ్చింది ఇరుకు అని అంటే అక్కడ రాస్తూ ఏమంటున్నాడు? మీరు వెలిగింపబడిన మీదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆరిపోయిన దీపం దగ్గరికి వచ్చి గాలి వస్తే దానికి ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. ఎప్పుడు భయపడతామంటే అది వెలుగుతున్నప్పుడు ఎక్కడ ఆరిపోతామని మనం ఏమవుతూ ఉంటాము? బెదపడుతూ ఉంటాం. అలా క్రీస్తులో మనం వెలిగింపబడుతున్నప్పుడు సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని ఆర్పాలని, మనల్ని వెనక్కి లాగాలని, మనల్ని త్రోసివేయాలని, మనలో పిరికితనమును కల్పించాలని అది చూస్తూ ఉంటుంది. కానీ నీవు ధైర్యము కలిగి ఉండగలిగితే అద్భుతమైన కార్యము దేవుడు మన జీవితాలలో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా ధైర్యము కలిగిన వారి చరిత్ర దేవుని వాక్యము చెప్తుంది. వారు చరిత్రలో గొప్ప ప్రాముఖ్యుల వల్ల ఏమైపోయారంటండి? నిలబడిపోయారు. ఈరోజు నేను అంటాను, మనము చరిత్రలో నిలబడకపోయినా మన కుటుంబములో నిలబడాలి, మన మందిరములో నిలబడాలి, మన విశ్వాస జీవితములో నిలబడాలి, మన ప్రయాణములో నిలబడాలి. ఎన్ని వచ్చినా దానిని అధిగమించుకుని నిలబడిన నాడు దేవుడు నీకు విజయవంతమైన జీవితమును అనుగ్రహిస్తాడు. బలో క్రీస్తు మహారాజుకి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఓ చక్కటి మాట అంటూ ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన వచ్చు ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. మనమే ఆయన ఇల్లు. మనం ఆయన ఇంటి వలె ఉండాలి అంటే ఆల్రెడీ అక్కడ అంటున్నాడు, తన ఇంటి మీద ఆయన ఏం కలిగి ఉన్నాడంట? నమ్మకము కలిగి ఉన్నాడు. మరి ఆ ఇల్లు ఎవరు? నువ్వు నేనే. ఆ ఇంటిలా మనం ఉండాలంటే 3 విషయాలు చెప్తున్నాడు. నెంబర్ 1 ధైర్యము, నిరీక్షణ వలన వచ్చు ఉత్సాహము. మనం ఏం చేసుకోవాలంట? చేజిక్కించుకోవాలి, చెయ్యిని చార్చుకోకూడదు. ఒకవేళ చేయి జారిపోయిందంటే విలువైన వస్తువు మనకు దూరము అయినట్టే. అందుకే దేవుడు మనలో ఉండాలి, మనతో ఉండాలి, మనము ఆయనకు నమ్మకమైన పాత్రలుగా ఉండాలి అంటే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 ధైర్యము, 2ది నిరీక్షణ, ఆ నిరీక్షణ వలన వచ్చు ఉత్సాహము. నాకు భయము లేదు, నాకు దిగులు లేదు, ఎందుకంటే నాతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే శక్తివంతుడు. హల్లెలూయా. జయమునిచ్చు దేవుడు, బాగు చేసు దేవుడు, మాట్లాడు దేవుడు, తాకు దేవుడు, నిలబెట్టు దేవుడు, అద్భుతాలను చేయగలిగిన దేవుడు, మరణ పర్యంతము నుండి నన్ను తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు. ఆయన తన ఇంటి మీద ఏమై ఉన్నాడంట? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆయన నమ్మకమైన వాడిగా ఉన్నాడు గనక ఈరోజు వరకు మన ఆటలు సాగుతున్నాయి, మనం ఊపిరి పీల్చుకుని ఉండగలుగుతున్నాం, మన పనులు మనము చేసుకోగలుగుతున్నాం. ఆయన గనుక నమ్మకంగా లేకపోతే మనం కొనసాగలుగుతామా? మనం ఉండగలుగుతామా? మనం నిలబడగలుగుతామా? మనము తినగలుగుతామా? మనము చక్కటి సాక్ష్యాలు ప్రభు సన్నిధిలో చెప్పగలుగుతామంటే లేదు. మనం ఎన్నిసార్లు మార్గము తప్పినా, ఎన్నిసార్లు మన దృష్టి తప్పినా, ఎన్నిసార్లు మనం ఆవేశపాలై దేవుని కోపానికి గురైన ఆయన మాత్రం మనకు ఎలాగున్నాడో తెలుసా? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అన్నాడు, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన
నమ్మకమైన దేవుడు. అంత నమ్మకమైన దేవుడు మనకున్నప్పుడు మనం ఇంకేమి కోరుకుంటాం చెప్పండి? ఆయన తప్పించి ఎవరిని కోరుకోం. అందుకే ఆయనకు నమ్మకమైన పాత్రగా నీవు ఉండాలంటే నీలో ధైర్యము ఉండాలి. రెండోది నిరీక్షణ ఉండాలి. మూడోది ఈ రెండిటి మూలాన్న పుట్టే ఉత్సాహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది క్రీస్తును కలిగి ఉండి, క్రీస్తును ఎరిగి, క్రీస్తు బాటలో నడుస్తూ కూడా నిరుత్సాహం పొందుతూ ఏదో అయిపోయింది, ఏదో పోగొట్టుకున్నాం, ఏదో చేజారిపోయింది అన్నట్టే ఉంటాం. అలా ఉంటే మనం అలాగే ఉంటాం. అవునా? ప్రభువా, నేను పడిపోయాను, కానీ నన్ను లేపగలిగిన వాడవు నువ్వే. నేను జారిపోయాను, నన్ను నిలబెట్టగలిగిన వాడవు నీవే. నాకు ధైర్యము కావాలి. అందుకే క్రైస్తవ జీవితానికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే ధైర్యము. ఈ గుణము నీకు లేకపోతే నువ్వు విశ్వాసివై, నేను విశ్వాసినై ఉండి కూడా బూడిదలో పోసిన పన్నీరే. చాలామందికి ధైర్యం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామందికి ధైర్యము లేక పిరికివారిగా పడిపోయారు. ఎవరు మన ధైర్యం? దేవుడే. ఆయన లోకమును జయించాడు కనుక మనకు కూడా జయించగలిగిన శక్తిని ఇస్తాడు, ఇచ్చాడు. అందుకే ప్రతి దాని నుండి మనము ఏమవుతున్నాం? రక్షణ అనే వెలుగు మన దగ్గరికి వచ్చినప్పటి నుండి మనకు శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. అన్నీ వస్తున్నా వాటిని అధిగమించి మనము ముందుకు సాగగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. క్షయము అనే పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోయును. మనము మేలు చేయుటయందు విసుగకయుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ఏం కోద్దుమంట? పంటను కోద్దుము. కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? చెప్పండి గట్టిగా. చేస్తున్నామా? మేలు చేస్తున్నామా? ఒకే సంఘానికి వస్తావు, నీకు పక్కన వాళ్ళకు పడదు. ఒకే సంఘములో ఉంటావు, వాళ్ళంటే నీకు పడదు, నీకంటే వాళ్ళకి. ఇంకెప్పుడు ప్రేమించేది, ఇంకెప్పుడు ఆదరించేది, ఇంకెప్పుడు దేవునికి మహిమకరంగా మనము బ్రతికేది? అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము లోకము కొరకు ఫలించడము కాదు. దేని కొరకు ఫలించాలంట? ఆత్మీయతలో మనం ఫలించాలి. అలా ఫలించాలంటే మనకు వస్తున్న దానిలో మనం ఇచ్చువారిగా ఉండాలి, పెట్టువారిగా ఉండాలి, ప్రేమించువారిగా ఉండాలి, ఆదరించువారిగా ఉండాలి. సహవాసములో ఒకే మనస్తత్వం కలిగి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోమవారం నుండి శనివారం వరకు ఏం విత్తుతున్నావు? చెప్పండి. శరీరం కోసం విత్తుతున్నావు. దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావా? దేవుడి కొరకు ఏమైనా నడుము కట్టావా? దేవుని కొరకు రాని వారింటికి వెళ్ళి ఎందుకు రావట్లేదమ్మా, మీరు రావాలి అని పిలిచావా? ఈ మంచి క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చువాడు ఎవరంట? దేవుడే. 24 గంటలు నా పొట్ట, నా ఆకలి, నా స్థితి, నా పరిస్థితి, నా కుటుంబం
ఉండకూడదని నేను అన్నో. 24 గంటలు నీ కోసమే, మరి దేవుని కోసం 1 గంట కేటాయించలేవా? ఏ రోజన్నా సాయంకాలం వచ్చి అయ్యా రండి పలానా ఇంటికి వెళ్దాం, వారి కొరకు ప్రార్థన చేసి వద్దాం పాస్టర్ గారని ఏ రోజన్నా అన్నావా? 24 గంటలు నీ శోధనే, 24 గంటలు నీ కుటుంబ పరిస్థితే, 24 గంటలు నీ అప్పులు, నీ బాధలే. ఇంకా దేవుని సేవ ఏం చేసినట్టు మనం? అందుకే ఈ లోకములో ఎంత సంపాదించుకుంటున్నా ఆ సంపాదన నీకు అక్కడికి రాక అదేమైపోతుంది? నిర్వినియోగం అయిపోతుంది. అది ఎందుకు? పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతుంది. వచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వడానికి బాధ, వచ్చిన దాంట్లో దేవునికి చేయడానికి బాధ, లేని వారికి ఇవ్వడానికి బాధ, లేని వాడికి ముద్ద పెట్టడానికి బాధ. కొంతమంది అంటారు అన్నం మిగిలిపోయింది పెడదామని, ఉండని, మిగిలిపోయి కుళ్ళిపోయిన నష్టంలే, నేను ఎవరికి పెట్టను. నువ్వెవరివి? మరలా దేవుని బిడ్డవు. అవునా కదా? ఆలోచించండి. ఇది నా మాట కాదు. ఎవరు పలుకుతున్న మాట? దేవుడు భక్తుని ద్వారా రాయిపిస్తున్న మాట. 8, 9, 10 వచనాలు. అందుకే మనము మంచి సహవాసము కలిగి ఉండాలి. ఆ సహవాసం ఏంటంటే దేవుడిచ్చిన ఇల్లు. దేవునికి స్తోత్రం. దేవుడు నివాసం ఉన్న ఇల్లు, దేవుడు కోరుకున్న ఇల్లు, దేవుడు మనతో ఉండాలనుకున్న ఈ ఇంటిలో ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలి? శాంతి, సమాధానము, ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు కలిగి ఉన్నప్పుడే మనము ముందుకు సాగగలుగుతాం. మీ కొరకు ఎంత కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నామో మాకు తెలుసు. మీరు అభివృద్ధి అవుతుంటే, మీరు ఫలిస్తుంటే అందరికంటే ముందు సంతోషపడేది ఎవరో తెలుసా? మీ ఆత్మీయ తల్లిదండ్రులమైన మేమే. దేవునిలో నువ్వు ఆనందంగా ఉంటే నువ్వు ఫలభరితంగా ఉంటావు. దేవుడు లేకపోతే ఫలభరితమే లేదు. కనుక ఆ ఫలభరితమును చూచి మనం ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నాం. ఎవరిని బట్టి సంతోషం? ప్రభా, నీ మాటలు ఫలించినందుకు నీకు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? చాలామంది క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే, నీ కొడుకు పాస్ అవుతే నీ కొడుకు విడిచిపెట్టి పక్కోడిని పొగుడుతున్నావు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఏంటి? నీ కొడుకు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతే షబాష్, ఇంకా మంచిగా చదవాలి, ఇంకా బాగుండాలని చెప్పకుండా ఎవరిని పొగుడుతున్నావు? చెప్పండి, అవునా కదా? ఈరోజు మీ కొరకు కష్టపడి ప్రార్థన చేసి ఉపవాసాలుండి మీరు క్షేమంగా ఉండాలని మేము కోరుతుంటే మీరు ఎక్కడెక్కడో పక్క సహవాసాలు కలిగి ఉంటే లాభం ఏంటి? పక్కవారి యొక్క అవసరతలు నీకేం పని? ఒక కుటుంబము కాదా? ఒక పద్ధతి కాదా? ఒక విధానము కాదా? తండ్రి మాట కంటే పక్కనోళ్ళ మాటే చాలా తీయగా ఉంటుంది చాలామందికి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పిల్లలు తండ్రిని అర్థం చేసుకోరు. తండ్రిని ఎందుకు? తండ్రి తిడతాడు, సరిచేస్తాడు, ఇది తప్పైతే తప్పని చెప్తాడు, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాడు. కనుక తండ్రి అంటే ఇష్టం ఉండదు. పక్కనోడు తండ్రి లాంటోడు కాదు, తండ్రి కాదు, కానీ వాడితో సహవాసము చేస్తూ వాడే నా తండ్రి కంటే గొప్పోడు అన్నావంటే నీ అంత పిచ్చి మాలోకమోళ్ళు ఎవరు ఉండరు. మీకు అర్థమవుతుందా? తండ్రి స్థానము తండ్రిదే. ఆ స్థానమును ఎవడు కూడా తీసి వేయలేడు. ఒక కొడుకు అన్నిటిల్లో చక్కగా రాణిస్తున్నాడంట, మంచి ఫలితాలతో ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నాడు. ఎప్పుడు తండ్రి దగ్గరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి, డాడీ నేను పాస్ అయ్యానంటే షబాష్, ఇంకా బాగా చదువుకోవాలంటున్నాడంట, కానీ దగ్గర తీసుకోవట్లేదంట, ముద్దు పెట్టట్లేదంటే. పక్కన వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నాడు? ముద్దు పెడుతున్నాడంట. వీడు తండ్రి ప్రేమ అర్థం చేసుకోలేక, పాతకాలంలో ఇల్లులు కవాసి ఉండేది పైన, అర్థమవుతుందా? అక్కడే టేబుల్ ఉండేదంట తినడానికి. మా నాన్న ఈరోజు భోజనానికి కూర్చుంటాడు, నేను పైనుంచి రాయేసి మా నాన్న చంపేస్తాను అనుకున్నాడంట వీడు.
ఈ లోపల ఏం జరిగిందో, వాడు బండెట్టుకుని పైన ఉన్నాడు. ఈ లోపల భార్య అనిందంట, ఎందుకయ్యా నీ కొడుకు నువ్వు పొగడవు, ఎందుకయ్యా నీ కొడుకు నువ్వు ప్రేమించవు, ఎందుకయ్యా నీ కొడుకు నువ్వు దగ్గరకు తీసుకో అనంటే, ఆ తండ్రి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ భార్యతో మాట్లాడుతున్నాడంట, నా కొడుకంటే నాకు ప్రాణం, వాడే నా తలను ఎత్తేటట్టుగా చేస్తున్నాడు, కానీ ఈ ప్రేమనంతా నేను వాడి మీద చూపిస్తే ఈ ప్రేమను బట్టి వాడు ఎక్కడ చెడిపోతాడని ఆ ప్రేమను నేను వ్యక్తము చేయలేకపోతున్నాను. వాడి స్థానము ఎవరు తీలేరు, నా స్థానము ఎవరు తీలేరు. నా కొడుకంటే నాకు అంత ప్రాణమే, ఆ ప్రాణమంతా నా గుండెలోనే పెట్టుకున్నాను, నేను మనకి వ్యక్తం చేసి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, నేను ప్రేమించి ఆదరించి సూపర్ రా, ఇంకా నీకంటే గొప్పవారు ఎవరు లేరు అన్నాను అనుకో, నెక్స్ట్ ఎగ్జామ్కి వాడు ఏమైపోవచ్చు, ఫెయిల్ అయిపోవచ్చు. కనుక నా కొడుకును పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ప్రేమ అనేది నా దగ్గర ఉందనగానే వాడు బోరుమని ఏడిచి నాన్న కాళ్ళ మీద పడి, నానా నీ ప్రేమను అర్థము చేసుకోలేని పరిస్థితిలో నేనున్నాను, కానీ ఇప్పుడు నాన్న అంటే, నాన్న ప్రేమ అంటే ఆ విలువనేంటో నేను తెలుసుకున్నానని పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ కథలో ఉన్న కొడుకు ఎవరంటే ఆత్మీయ బిడ్డలైన మీరే. ఎవరు ఆ తండ్రి అంటే, మీ కొరకు కన్నీరు కారుస్తూ మీరు బాగుండాలి అని కోరుకుంటున్న ఆత్మీయ తల్లిదండ్రులమైన మేమే. ఒకవేళ మా ప్రేమను మీకు వ్యక్తపరచకపోవచ్చు, మా స్థితిని మీకు వ్యక్తపరచకపోవచ్చు, మిమ్మల్ని మేము దగ్గరికి తీసుకోలేకపోవచ్చు, మీ ఇంటికి వచ్చి మీతో సహవాసం చేయలేకపోవచ్చు, కానీ మమ్మల్ని మించిన ప్రేమ ఎవరు మిమ్మల్ని ప్రేమించలేరు. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫాదర్. ఈ ప్రేమ ఎక్కడ నుండి కలిగిందంటే క్రీస్తు యొద్ద నుండి కలిగింది. హల్లెలూయా. ఎక్కడి నుంచి కలిగింది? క్రీస్తు యొద్ద నుండి. చూడండి, పండగలు వచ్చాయి, మీరు అందరూ ఊర్లోకి వెళ్తారు, మేము ఊర్లోకి వెళ్ళడం చూసారు ఎప్పుడైనా? ఒకవేళ వెళ్ళినా మరలా ఆదివారం కల్లా ఎక్కడికి మీకేం ఆదివారం అలా ఎగరగొట్టేయచ్చు, ఈ వారం కాదులే ఏదైనా చేసుకోవచ్చు. మేము అలా కాదే. ఎవరి కొరకు ప్రయాస, ఎవరి కొరకు బాధ, ఎవరి కొరకు? ఆ కొడుకు వలె నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో తండ్రి ప్రేమను. జాగ్రత్త. తండ్రి ఎప్పుడు ప్రేమించేవాడే. సంఘం అభివృద్ధి అవుతుందంటే, సంఘము ఫలిస్తుందంటే, సంఘము నిలబడుతుందంటే దాని కీర్తి ఎవరికి వస్తుందో తెలుసా? తండ్రికే. ఈ తండ్రి సంతోషించినప్పుడు ఆ తండ్రి అనుకుంటాడు, నీవు పడిన ప్రయాసకు నేను నీకు ప్రతిఫలమును ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలి? సహవాసము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కొంతమందితో మాట్లాడడం మానేశానంటే అర్థం ఏంటంటే, ఇంకా నువ్వు మారవలసింది చాలా ఉంది, మాట్లాడతలేడు అనే బాధపడతారు, కానీ ఎందుకు మాట్లాడతలేదు, కారణం ఏంటి అనే ఆలోచన మీకుందా? చెప్పండి, ఉందా? ఇంత ఫలించే స్థితి దేవుడు నీకు ఇస్తే లోకంతో నీకేం పని? మన చాలామంది డ్యాన్సులు వేశారు, అవన్నీ నా దగ్గరికి వచ్చాయి. ముగ్గులు వేశారు, అవన్నీ నా దగ్గరకు. అసలు మనకి ఇవి తగునా? నేను చూడకపోవచ్చు. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్. నువ్వెక్కడున్నావు అక్కడ దేవుడు ఉన్నాడు. ఇటువంటి వ్యతిరేక పనులు చేయడం బట్టి నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావు. జాగ్రత్త. వెలుగు వచ్చింది, మనం ఆ వెలుగును బట్టే ముందుకు సాగాలి, కానీ మరలా చీకటిలోకి మనం ఏమాత్రము పోకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మరలా అదే దారి పట్టుకుంటున్నాం. చూస్తే ఏమవుతుంది? చేసేవాడెంతో చూసేవాడు కూడా. గట్టిగా చెప్పాలా? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? చేసేవాడెంతో ఊరికే చూసినాం, అయినా తప్పే. ఇప్పుడు పక్కన సిగరెట్ తాగుతున్నాడు ఒకడు. ఏం తాగుతున్నాడు? సిగరెట్ తాగుతున్నాడు. వాడు తాగుతున్నాడు, పీలుస్తున్నాడు, ఇడిచిపెడుతున్నాడు. పక్కన నేనేం చేస్తున్నా? నేను కూడా పీలుస్తున్నా, నేను కూడా వదులుతున్నా.
అంటే ఇప్పుడు నేను తాగవలసిన పని, చెప్పండి గట్టిగా, నేను తాగవలసిన పని లేదు, కానీ తాగినట్టే. ఎందుకు? ఇది కూడా అంతే. చూడడం కూడా తప్పేనంటే చూడడం కూడా తప్పే. అసలు మనం అటువంటి స్థలాల్లో నిలబడ్డమే తప్పు. ఏమక్క నువ్వు రాలేదంటే, నేను ప్రభువుని నమ్ముకున్నా, ఆ పని నేను చేయడము తగదు నాకు. ఎందుకంటే నేను మనిషిని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసము చేయలేను. ఉన్నావా ఆ స్థితిలో? ఆలోచించు ఒక్కసారి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మనమంతా దేని గురించి ఆసక్తి అంట? ప్రభు కార్యముల నిమిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అద్భుతము మన జీవితంలో జరగాలని, కార్యములను చూడాలని మనం ఏమవ్వాలి? ఆశపడాలి. అందుకే ప్రభువునందు నీ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థము కాదు, ఎప్పుడు వ్యర్థము కాదు. నువ్వు పడుతున్న ప్రతి ప్రయాసను చూస్తున్నవాడు ఎవరో తెలుసా? దేవుడే. అది బహిరంగంగా ఇచ్చినా, రహస్యంగా ఇచ్చినా, నీ తీర్మానం రహస్యమైన ఏదైనా దాన్ని చూస్తున్నవాడు ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రం. చాలామంది క్రైస్తవ జీవితాల్లో కోల్పోతుంది ధైర్యం. అయితే ధైర్యమును మేము కలిగి ఆయన నీ కొరకు నిలబడే కృప దయచే. విన్న మాటల్లో ప్రభా నిశ్చయంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ మాటలన్నీ మా జీవితంలో గొప్ప ఫలభరితంగా ఉండే కృప దయచేయమని, శక్తితో బలముతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కన్నీరంతా తుడవబడు, కష్టాలు మాయమవు. కన్నీరంతా తుడవబడు, కష్టాలు మాయమవు. అంతా నూతనమగు, బ్రతుకంతా నూతనమగు. అందరం చప్పట్లు కొడుతూ అంతా నూతనమగు, బ్రతుక